I call upon the best student and also my favorite student, Mr. Karthik, to say a few words. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు నా స్పీచ్ విన్న తర్వాత మీరు నన్ను బెస్ట్ స్టూడెంట్ అని ఇంకెప్పుడు అన్నారు సార్. బాయ్స్, మై అడ్వైస్ ఇస్ సింపుల్. బ్రేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ యాజ్ మెనీ రూల్స్ యాజ్ పాసిబుల్. క్లాసెస్ బంక్ కొట్టండి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వండి, హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎవరినైనా ప్రేమిస్తున్నాం అని చెప్పాలనిపిస్తే చెప్పేయండి, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేయండి. డోంట్ వెయిట్. ఈ స్కూల్, ఈ కాలేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రేడ్స్, ర్యాంక్స్, మార్క్స్ ఇవేవి గుర్తుండవు. నిజంగా మనకేం గుర్తుంటాయో తెలుసా? మీరు బ్రేక్ చేసిన రూల్స్, మీకు ఇచ్చిన పనిష్మెంట్స్, మీ ఫస్ట్ లవ్, మీరు రాసిన లవ్ లెటర్స్, చేసిన అల్లరి, చిన్న చిన్న గొడవలు, మీరు గెలిచిన క్రికెట్ కప్స్, స్పోర్ట్స్ డేస్, యాన్యువల్ డేస్, అన్నిటికీ మించి ఎప్పటికీ గుర్తుండిపోయే మీ ఫ్రెండ్స్, వాళ్ళతో గడిపిన ఈ స్వీట్ మూమెంట్స్, ఇవే గుర్తుంటాయి. బాబు కార్తిక్, కార్తిక్. మిగిలిన 30 ఏళ్ల జీవితాన్ని 30 రోజుల్లో బతకాలనుకున్న కార్తిక్ పరుగు అక్కడితో ఆగిపోయింది.
అత్త నాకు అమెరికా వెళ్ళాలని లేదు. నాకు అమెరికా వెళ్ళాలని లేదత్తా. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఆ సంపాదించేదేదో ఇక్కడే సంపాదిస్తాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. నన్ను వదిలేయ్. బర్రెలు కాసుకునేవాడికి అనునిచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. నాకు మాత్రం అమెరికా వెళ్ళాలని లేదు. ఏంటి బావ ఇదంతా? రే, అత్త, అమెరికా, అను ఇవన్నీ ఎక్స్క్యూజెస్ రా. నిజమేంటంటే ఎంతమంది వద్దన్నా వాళ్ళని ఎదిరించి నేను అనుకున్నది చేయడానికి నాకు ధైర్యం లేదురా. అంతకుమించి నా మీద నాకు నమ్మకమే లేదురా. అందుకనే రా ఈ సాకులన్నీ. కార్తిక్ని చూశాక కూడా నాకు నచ్చిన పనిని పోస్ట్పోన్ చేసుకుని 5 ఏళ్ళ తర్వాత చేద్దాం అనుకోవడంలో అర్థం లేదురా. నేను ఇప్పటికీ డెసిషన్ తీసుకోలేదనుకోరా. రేపు పొద్దున్న మా నాన్నలాగా అరే ఇచ్చేసి ఉండాల్సిందే, అచ్చేసి ఉండాల్సిందే అని చెప్పి నా పిల్లలకి నేను చెప్పుకోవటం తప్ప ఏం మిగిలి ఉండదురా నా లైఫ్లో. ఏం కాదురా రాజు. రే